చివరిగా దిశలో స్థానిక సమరానికి రంగం సిద్ధం. జనవరి 2వ వారం తర్వాత షెడ్యూల్. ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు. పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణ పూర్తి. ఓటర్ జాబితా సిద్ధం. పోలింగ్ స్టేషన్ల ఖరారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక తర్వాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. జనవరి 2వ వారం తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్ మార్చే విధంగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పాటే పంచాయతీరాజ్ చట్ట సవరణలోనూ పలు మార్పులు చేశాయి. ఒక మండలిలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండేలా చట్టం చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ సిద్ధం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడమే తర్వాయిగా మిగిలింది. అది ఇవ్వగానే ఎన్నికల ప్రక్రియ షురూ కానట్టుగా తెలుస్తున్నది. ఇక వచ్చే ఏడాది జనవరిలో 2వ వారం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఎలక్షన్కు ముందు జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలకు సవరణలు పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లు 5 ఏళ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పాటుగా పంచాయతీరాజ్ చట్ట సవరణలు అనేక మార్పులు చేశారు. ఒక మండలంలోనే కనీసం 5 ఎంపీటీ సభ్యులుండగా విధంగా మార్పు చేశారు. 80 గ్రామాలను మున్సిపాలిటీ కార్పొరేషన్లు విలీనం చేశారు. కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. రెండింటిని కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేశారు. ఇలా ఎన్నికల చట్టపరంగా చేయాల్సిన అన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ సైతం ఓటర్ జాబితాను పోలింగ్ స్టేషన్లకు సిద్ధం చేసింది. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే జిల్లాల పర్యటనలు బహిరంగంగా వినతులు స్వీకరించింది. నివేదిక ప్రాథమికంగా సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అది పూర్తవగానే కమిషన్కు డేటా అందిస్తారు. దాని ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తోంది. ఆ తర్వాత కేబినెట్ నివేదికపైన చర్చించి ఆమోదించి రిజర్వేషన్ ఖరారు చేస్తోంది. అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు ఖరారు చేసి ఎన్నికల కమిషన్ అందించనుంది. అనంతరం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. అయితే సర్పంచులు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. వీటిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకుగాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో 5 ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ చేసినట చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. మొదట గ్రామీణ స్థానిక సంస్థల, ఆ తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తారు. మున్సిపాలిటీ పదవీ కాలం జనవరి చివరి వారంలో ముగియనున్నది. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక పార్టీ కోసం కష్టపడ్డ వారందరినీ వివిధ రకాల పదవులు దక్కే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధికంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పదవులు దక్కనున్నాయి. సో ఏమైనా కూడా ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు జరుగుతాయి. ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి అంటే జనవరి 2వ వారంలో ఈ ప్రక్రియ మొదలు కాబోతుందట. సో క్షేత్రస్థాయిలో ఎన్నికల సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే వాడివేడిగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల కోసం దాదాపుగా పోటీలో ఉందామని ఆలోచన చేసిన వారంతా కూడా సంబరాలు మొదలుపెట్టిరు. ఇక ఈ అంశంతో మరింతగా ఇక సంబరాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తున్నది కదా, 31 అధికారికంగా ఒక రకంగా చెప్పాలంటే సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులే ఈ కార్యక్రమాలు, ఈ పండుగలు, ఉత్సవాలు, దావతులు చేసే అవకాశం ఉన్నది. సో ఏదేమైనా కూడా కొంత ప్రజాస్వామ్యంలో బీసీలు ముందడుగు వేయాలి, రానున్న రోజుల్లో బీసీలకు అవకాశాలు వస్తాయని చెప్పి ఏదైతే డెడికేటెడ్ కమిటీ చెప్పబోతుందో ఆ అంశం నిజంగానే కొంత అందరికీ సంతోషకరంగా ఉండే వార్త వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎంత శాతంగా మన వాటా ఉంటుందని తేల్చాల్సిన అవసరం ఉన్నది. అందులో కూడా బీసీ యువత ముందుకు రండి, యూత్ ముందుకు రండి. మీరు వస్తే రేపటి రోజున